విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. విశాఖలో జరిగిన భూదందాలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని విజయవాడలో నిరసన చేపట్టారు. వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంలో ఆ పార్టీ నేతల పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. వాటాల్లో తేడా వచ్చినందుకే మొత్తం డ్రామా నడిచిందంటున్నారు బుద్ధా వెంకన్న. కానీ ఎంపీ భార్యని కొడుకుని చేయడంలో అర్థం ఏంటంటే ఎంపీతో సంతకాలు కావాలి కాబట్టికి వీళ్ళని చేశారు. అయితే ఎంపీ కూడా అక్కడ ఏంటంటే అదేదో ఊరికే జరిగింది అని ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. అంటే మరి చెప్పలేరు కదా వీళ్ళందరూ అక్కడ మేము ఇంతవరకు దోచుకున్నాం, ఆ దోచుకున్న భూముల్లో లావాదేవీలు తేడా వచ్చినాయి, లావాదేవీలు తేడా రావడం వల్ల వీళ్ళని తీసుకెళ్లారని ఆయన నిజం చెప్పలేకపోతున్నాడు. భార్యని కొడుకుని కిడ్నాప్ చేస్తే అసలు ఈ రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రజలందరూ ఆలోచిస్తుంటే దాన్ని సీరియస్గా తీసుకోకుండా రాజేంద్రనాథ్ రెడ్డి గారు చాలా సింపుల్గా తీశారు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐ రంగంలోకి దిగాలి, దీన్ని సుమోటోగా తీసుకొని సిబిఐ రంగంలోకి దిగి దీంట్లో నిజ నిర్ధారణ చేసి ఏదైతే ఆ భూదందా ఉందో ఆ భూదందా మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి.